ఫలితంగా 16 మంది మిషనరీలు చైనాకి రావటానికి సిద్ధమయ్యాయి. అంతేకాదు హడ్సన్ చైనా ఇంగ్లాండ్ మిషన్ పేరిట బ్యాంక్లో 10 పౌండ్లతో ఒక అకౌంట్ని కూడా తెరిచారు. ఆశ్చర్యరీతిగా ఆ అకౌంట్లో కొన్నాళ్ళకే 40 లక్షల పౌండ్లతో నిండింది. ఇక 1865లో 16 మంది మిషనరీలతో కలిసి తిరిగి హడ్సన్ కుటుంబంగా ఇంగ్లాండ్ నుండి చైనాకు బయలుదేరారు. ఈ యొక్క సేవ ఫలితంగా మరికొద్ది కాలంలో 220 మిషనరీలు చైనాకు వచ్చాయి. ఎంతో మందికి హడ్సన్ సేవలో ఏ విధంగా శోధనలను జయించాలో నేర్పించేవాడు. హడ్సన్ నింపోలో ఒక చర్చిని ప్రారంభించగా 21 కుటుంబాలు అక్కడ కూడుకునేవి. ఇక 12 సంవత్సరాల తన యొక్క వైవాహిక జీవిత అనంతరం తన యొక్క భార్య అలాగే 2 బిడ్డలు అనారోగ్యంతో మరణించారు. హడ్సన్కు ఇదెంతో తీరని లోటు. హడ్సన్ తన సేవలో ఉన్న అవసరతలు ఎవరికి చెప్పేవాడు కాదు, కేవలం దేవునికి మాత్రమే చెప్పేవాడు. కాబట్టి దేవుడు ఆయన యొక్క ప్రతి అవసరతను తీర్చారు. హడ్సన్ దేవుని వద్ద ఎంతో విశ్వాసాన్ని నేర్చుకున్నారు. ఆయన యొక్క కుటుంబ సభ్యుల మరణం తర్వాత కూడా కృంగిపోక ప్రభు సేవను ఆయన కొనసాగించారు. ఈ విశ్వాస యోధుడు ఎన్నో కష్టాలు, పోరాటాలు, సవాళ్ల మధ్యలో చైనా ఇంగ్లాండ్ మిషన్ యొక్క పరిచర్య చైనా అంతటా వ్యాపించింది. ఎంతో మంది రక్షింపబడ్డారు. ఎన్నో సంఘాలు నిర్మించబడ్డాయి. చైనా కొరకు ఆయన చేసిన ప్రార్థన వృధా కాలేదు. ఇక హడ్సన్ తన యొక్క 73 సంవత్సరాల వయసులో ప్రభువునందు నిద్రించారు. అదేవిధంగా